అవతలి వ్యక్తుల్లో ఏదో ఒక మిస్టేక్ ఉంటేనే మన మనసు మనల్ని మాటి మాటికి హెచ్చరిస్తూ ఉంటుంది. అట్లా ఏమి లేదనుకోండి, మన మనసు అసలు మనకేమి చెప్పదనమాట. బ్లైండ్‌గా వెళ్ళిపోమని చెప్తుంది. మీకు ఎంతో భవిష్యత్తు ఉందండి. మీ మీద మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీటన్నిటికి ఇంపార్టెంట్ ఇవ్వండి. వాళ్ళు మీకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు అనంటే, వాళ్ళ వెనకాల పడకండి దయచేసి. మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మన కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మన కోసం వస్తారు. అటువంటి వాళ్ళు కనుక వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. ఇట్లాంటి తొక్కగాళ్ళు, ఫోన్ కిస్కగాళ్ళు మీ లైఫ్‌లో ఉన్నారు అనంటే వాళ్ళని తొందరగా వదిలిచ్చేసుకోండి. ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నందుకు క్షమించండి. ఎందుకంటే అంత నిజంగా ప్రేమించే వాళ్ళని మోసం చేసే వాళ్ళని చూస్తే కడుపు రగిలిపోతూ ఉంటుందన్నమాట. ఏమి చేయలేని పరిస్థితి. సరే, మీకు అనుమానం ఎక్కువయ్యి వాళ్ళని కనుక అడిగారనుకోండి డైరెక్ట్‌గా, "ఏంటి ఇలా చేస్తున్నావు? నాతో ఫస్ట్‌లాగా ఉండట్లేదేంటి? నీతో నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను గదా! నువ్వెలా ఉంటున్నావు? ఫస్ట్‌లో నువ్వెన్ని ఫోన్ కాల్స్ చేసావు? ఫస్ట్‌లో ఎంత మాట్లాడావు? నాతో ఎంత టైమ్ స్పెండ్ చేసావు? నన్ను బయటికి తీసుకెళ్ళావు. ఇప్పుడు ఏంటి అట్లా ఏమి చేయట్లేదు" అని చెప్పేసి మీరు కనుక అడిగారు అనుకోండి, నోరేసుకొని పడిపోతూ ఉంటారింక. గొడవాడతారు. "ఇంక స్టార్ట్ చేశావా? మొదలేసావా? అనుకుంటూనే ఉన్నాను. నువ్వు ఇట్లాగే మాట్లాడుతూ ఉంటావని. అందుకే నాకు చిరాకేసి ఈ మధ్య నీకు ఫోన్‌లు చేయటం మానేశా" అని చెప్పేసి ఆ నిందని తీసుకొచ్చి మీ తల మీదేస్తారనమాట. తప్పు చేసేది వాళ్ళు, నింద వేసేది మీ మీద. ఒకసారి ఆలోచించి చూడండి. దాంతో మీరేం చేస్తారంటే, అయ్యయ్యో! వాళ్ళకి కోపమొచ్చేస్తుంది. కోపమొచ్చేస్తే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో, కాబట్టి మనం వీళ్ళని ఏమి అనకూడదు, ఏమి అడగకూడదు. వాళ్ళెప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడదాం. ఎప్పుడు మెసేజ్ చేస్తే అప్పుడు మెసేజ్ చూద్దాం అని చెప్పేసి అమాయకంగా మీరు వాళ్ళ వలలో పడిపోతారు. ప్రేమ వలలో. ఎన్నో మాటలు చెప్తారు మిమ్మల్ని ప్రేమలో దించేటప్పుడు. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్క మాట కూడా ఉండదనమాట. సైలెంట్. ఎప్పుడైనా సరే మీరు వాళ్ళని కలిసినప్పుడు కూడా సైలెంట్‌గా ఉంటూ ఉంటారు. ఫస్ట్‌లో చెప్పిన మాటలన్నీ మీతో అస్సలు ఒక్క మాట కూడా చెప్పరు. ఫస్ట్‌లో అన్ని మాటలు చెప్పావు గదా! ఇప్పుడు చెప్పట్లేదేంటి అని మీరు అడిగినప్పుడు దానికి ఏయో ఒక చిన్న చిన్న సాకులు చెప్తూ ఉంటారు. అప్పుడు చెప్పానంటే అప్పుడు నువ్వు నాకెక్కడ దూరం అవుతావేమో అన్న ఉద్దేశ్యంతో చెప్పాను. ఇప్పుడు నువ్వు నాకు సొంతమైపోయావు కదా! నన్నొదిలి ఎక్కడికి వెళ్ళవు కదా! ఇప్పుడెందుకు నేను ఇంకా అలాంటి మాటలు చెప్పాలి అని చెప్పేసి తెలివితేటలతో సమాధానం చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. మిమ్మల్ని మోసం చేస్తున్నారని ఒకసారి గుర్తించండి. వాళ్ళేం మహాత్ములు కాదు. ఇగ్నోర్ చేసేవాళ్ళు.